హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏ, చెప్పలేకపోతున్న తన మనసులో ఉన్న ఆ, భావాలు, మీ పైన ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్, తన మనసులో ఏమేమి హైడ్ చేసుకొని మీకు కన్వే అవ్వకుండా దాగి ఉన్న రహస్యాలను ఈరోజు మనం రీడింగ్ ద్వారా ఆ, బయటికి తీసుకొస్తున్నామనే చెప్పాలి. సో మీ పర్సన్ యొక్క మనసులోని ఫీలింగ్స్ మీకోసం. సో చూద్దాము ఏమేమి ఆలోచిస్తున్నారో మీ పర్సన్ మీ గురించి. ఫస్ట్ కార్డ్ సెట్, స్పిరిచువల్ టెస్ట్. సెకండ్ వన్, థర్డ్ కార్డ్ సెట్. సో ఫోర్త్ వన్, చూసారా కార్డ్ని? ఫోర్త్ కార్డ్ సెట్ ఇటు పడింది. ఫిఫ్త్ కార్డ్ సెట్. సిక్స్త్ వన్. ఓకే, ఫిఫ్త్ కార్డ్ సెట్ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఫస్ట్ వన్, స్పిరిచువల్ టెస్ట్, unspoken feelings, okay, inner peace, reunion energy, divine connection. It's a divine connection. Emotional reunion. Oh my god, such a pure connection మీ ఇద్దరి మధ్య ఉన్నది. డివైన్ బ్లెస్సింగ్స్ త్రూ జరుగుతున్న కనెక్షన్ అనమాట. మీ పర్సన్ చాలా డీప్గా కనెక్ట్ అయిపోయారమ్మా మీకు. అట్ ది సేమ్ టైం మీరు కూడా. సో చాలా డీప్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య. మాటలలో ఇక్కడ నేను మాటల్లో చెప్పేది ఒక 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 దీనికి ఒక సర్టెన్ లెవెల్ వరకే నేను ఎక్స్ప్రెస్ చేయగలను. సో బియాండ్ ఎక్స్ప్రెస్ చేయలేని, మాటల్లో వ్యక్తపరచలేని అంత బాండ్ ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. నాకు ఇక్కడ కన్వే చేస్తున్న ఎనర్జీస్. స్పిరిచువల్ టెస్ట్ చూడండి ఇక్కడ మీ పర్సన్. స్పష్టంగా మీ పర్సన్ మనసులో మీకు మీ పర్సన్కి ఉన్న ఈ కనెక్షన్ మొదట్లో చాలా న్యాచురల్గా, చాలా అందంగా ఇక్కడ మీ పర్సన్ కనిపించింది. మీ పర్సన్ గురించే మాత్రమే ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్ని చెప్తున్నానమ్మా నేను. ఓకే, మీ పర్సన్కి చాలా అందంగా అనిపించింది, చాలా న్యాచురల్గా. ఎక్కడా కూడా ఎటువంటి మ్యానిపులేషన్ ఎనర్జీస్, ఎటువంటి ఫాల్స్, ఫేక్, ఎటువంటి బ్యాడ్ కైండ్ ఆఫ్కి సంబంధించిన ఏ ఎనర్జీస్ మీ పర్సన్కి కొంచెం కూడా రాలేదంటే మీ పర్సన్ యాక్చువల్లీ చాలా ఒక పద్ధతి, అన్ని రకాలుగాను చూసుకొని బిహేవ్ చేసే విధానం కనిపిస్తుంది. సో ఆ విధంగా తనకు కూడా మీతో ఉన్న ఈ కనెక్షను అంతే బ్లెస్డ్ కింద అనిపించింది. న్యాచురల్లీ బ్లెస్డ్ కింద ఫార్మ్ అయిన రిలేషన్ మీ ఇద్దరి మధ్య జరిగింది అనేది తెలుస్తుంది. మీ పర్సన్ స్టిల్ ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్‌ని, ఆ యొక్క అందమైన ఫీల్‌ని ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ మాత్రమే కాదు, ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఫెమిలియారిటీ ఏదైతే ఉందో అది ఆహ్, వాళ్ళని చాలా క్లోజ్డ్‌గా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ ఫెమిలియారిటీ ఏంటి? ఈ ఫెమిలియారిటీ అని తనని తాను చాలా ఎక్కువగా ప్రశ్నించుకుంటూ భగవంతుడిని కూడా, ఏంటి తినతోనే ఏంటి ఈ బంధము? ఏంటి అసలు ఏంటి మా ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్‌కి ఉన్న ఆహ్, స్పెషాలిటీ ఏంటి? ఇంత ఇంత ఎక్స్‌ప్లెయిన్ మాటల్లో చెప్పలేని ఫీలింగ్, ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బయటికి రాలేని ఈ ఫీలు తనతోనే ఎందుకు? నేను తెలుసు. నేనేంటో నాకు తెలుసు. నేనెంత స్ట్రాంగ్‌గా ఉండగలనో నాకు తెలుసు.
నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నానంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక్కసారి నేను ఒక పర్సన్‌కి దూరంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంటాను. కానీ ఈ పర్సన్‌తో నేనెంత ప్రయత్నించినా ఎందుకు ఈ యొక్క ఫీలింగ్స్ నాకు వస్తున్నాయి? ఈ కనెక్షన్ ఒక ఎమోషన్స్‌ని నాకు ఈ ఎమోషన్స్ ఏవైతే నాకు మనుషులతో వద్దు. బికాజ్ ఇవి పెయిన్‌ని ఇస్తాయి తప్ప ఇంకేమి ఇవ్వవు. అలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌తో ఉన్న నేను ఇంత డీప్‌గా తినతో ఎందుకు ఈ విధంగా ఫీల్ అవుతున్నాను అన్న చాలా డీప్‌గా ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ కన్వే అవుతున్నాయి. స్పిరిచ్యువల్ టెస్ట్ త్రూ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట. మీతో మాట్లాడినప్పుడు ఒక కంఫర్ట్ ఫీల్ అవుతారు ఆ పర్సన్. చాలా కంఫర్ట్. ఆ కంఫర్ట్ తన ఎంటైర్ లైఫ్‌లో ఇప్పటికొచ్చి ఎవరితోనూ ఫీల్ అవ్వలేదు. ఇక మీదట ఫీల్ అవ్వలేను అని కూడా ఇంక దీనికి కన్ఫర్మేషన్ వచ్చేసింది. మీ దగ్గరున్నప్పుడు ఒక స్ట్రాంగ్ పీస్ అది తన ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. బికాజ్ మీ ఇద్దరి మధ్య ఉన్నది డివైన్ కనెక్షన్. స్పిరిచువాలిటీ ఉంది మీ ఇద్దరి మధ్య. స్పిరిచువాలిటీ ఎనర్జీస్‌తో ముడిపడి ఇచ్చిపుచ్చుకుంటున్న ఒక ప్యూర్ కైండ్ ఆఫ్ లవ్, ఎమోషనల్, డీప్ డివైన్ కనెక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది నాకిక్కడ. సో, దానివల్ల మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా, చాలా స్ట్రాంగ్ పీస్‌ని ఫీల్ అవుతారు. కొన్ని కన్వర్జేషన్స్ మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్నవే అయినప్పటికీ కూడా, అవి వాళ్ళ మనసులో మాత్రం చాలా లోపలికి నాటుకుపోయి, అవి పోవట్లేదిక. నాటుకుపోయి ఇంక ఉండిపోయినియి. తను ఎంత దాన్ని క్లీన్ చేసి, కట్ చేసేసి, తీసేసి పడేద్దాము. వద్దు ఈ యొక్క నాకు జీవితం మొత్తం మోయాల్సొస్తుంది. నా జీవితాంతం ఈ ఈ ఈ ఎమోషన్‌ని నేను మోస్తూ నా జీవితాన్ని నడిపించడం కొంచెం కష్టంగానే ఉంది. సో, ఈ కష్టాన్ని నేనింక వదులుకుందాం అనుకుని ఏ విధంగా మీ పర్సన్ ప్రయత్నించినా, మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న కన్వర్జేషన్సే వాళ్ళల్లో ఇంక నాటుకుపోయి, అవి ఎంతగా అంటే ఇంకవి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది కట్ అవ్వట్లేదు. అదిక కన్వే అవుతుంది. కొన్ని కొన్ని డేస్ తర్వాత ఇంత ప్యూర్‌గా ఉన్న మీ ఇద్దరి మధ్య కొంతకాలానికి పరిస్థితులు మారిపోయిన విధానం తెలుస్తుంది. ఏంటంటే, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడము, సర్కమ్‌స్టాన్సెస్ లేదా టైమింగ్ అండ్ మీ ఇద్దరికీ కూడా ఎమోషనల్ కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. సో, ఈ ఓవరాల్‌గా ఈ రూపేణా ఏదో ఒకటి మీ కనెక్షన్‌ని ఆహ్, మీ కనెక్షన్‌కి టెస్టే పెట్టింది. అది నాకిక్కడ కనిపిస్తుంది. మీ కనెక్షన్‌కి ఈ విధంగా రకరకాల టెస్ట్‌లు. అప్పుడు మీ పర్సన్ లోపల ఒక స్ట్రగుల్ మొదలైందనమాట. ఇంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్న కనెక్షన్ ఎందుకు ఇంత డిఫికల్ట్‌గా మారిపోయింది? అనేసి మీ పర్సన్ మనసులో వచ్చేసింది. సో, నేను ఒకప్పుడు చాలా ఆహ్, ఏంటంటే చాలా తనని తలుచుకుంటే చాలా ఆహ్, హ్యాపీగా, హాయిగా ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండేవి గదా! చాలా ప్యూర్ ఈ అటాచ్‌మెంట్ ఈ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ వర్ణనాతీతం. ఆ విధంగా ఉన్న రకమైన ఫీలింగ్స్ సడన్‌లీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఎట్లా అంటే ఆహ్, చాలా డిఫికల్ట్‌గా మారిపోయిన సిట్యుయేషన్ తనకు కనిపించింది. ఒకప్పుడు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఫీల్ అయిన ఈ పర్సన్‌తో ఇప్పుడేంటి సిట్యుయేషన్ ఈ ఈ మా ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ డిఫికల్ట్‌గా అనిపిస్తుంది నాకు. అండ్ సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ కావచ్చు, టైమింగ్ బేస్డ్ మీద కావచ్చు, ఆర్ తనకే ఎమోషనల్ క్లారిటీ లేకపోవడం కావచ్చు. వాటెవర్ డిస్టెన్స్ అయితే వచ్చేసింది. సో, వాళ్ళు ఏ విధంగా అయినా మీకు మూవ్ ఆన్ అయిపోయినట్టు మీకు కనిపించినా గూడా లోపల మాత్రం ఈ యొక్క మీతో ఉన్న ఈ బాండ్ ఏదైతే ఉందో, ఆ బాండ్‌ని రిపీటెడ్‌లీ తన ఎంటైర్ లైఫ్‌లో టిల్ టుడే ఇప్పటికొచ్చి ఆ యొక్క ఎమోషన్స్ క్యారీ చేస్తూనే వచ్చారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ అసలు సులభంగా దొరికింది కాదమ్మా. అది వాళ్ళ ఎమోషనల్ గ్రోత్‌ని పరీక్షించిన కనెక్షన్ అని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇది ఏదో చాలా డీప్ ఇది ఒకళ్ళకి చెప్తే అర్థమయ్యేది కాదు. బికాజ్ మీ ఇద్దరి మధ్య ఎన్నో రకాల స్పిరిచ్యువల్ టెస్ట్‌లు కూడా జరిగినాయి. సో, ఈ ప్రాసెస్ స్టిల్ కంటిన్యూ అవుతుంది మీకు, మీ పర్సన్‌కి మధ్య. అది మీ పర్సన్ మీకు చెప్పట్లేదు. ఇంత స్ట్రాంగ్, ఇంత స్ట్రాంగ్‌గా కన్వే అవుతుంది. చూడండి అన్‌స్పోకెన్ ఫీలింగ్స్ చెప్పాను కదా మీకు. సో, ఈ అన్‌స్పోకెన్ ఫీలింగ్స్ ఏవో ఉన్నాయి అని చెప్పేసే నా ద్వారా ఈరోజు ఈ రీడింగ్ చేయించడం జరుగుతుంది. సో, అదే వచ్చేసింది. మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ అనేది. నేను చెప్పాల్సింది చాలా ఉంది. కానీ చెప్పలేకపోతున్నాను, చెప్పలేకపోయాను అన్న కైండ్ ఆఫ్ ఆహ్,
ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేని మాటలు ఎన్నో కౌంట్‌లెస్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మీ పర్సన్ దగ్గర ఫీలింగ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అది ఎమోషనల్ పరంగా కావచ్చు, లైఫ్ ఓరియెంటెడ్‌గా మిస్ అయిన ఫీలింగ్స్ కావచ్చు. ఏదన్నా ఎవ్రీథింగ్ చాలా డెప్త్‌గానే ఉన్నాయి మీ మీద. మీ మీదొచ్చినియి తన జీవితంలో ఎంటైర్ లైఫ్‌లో ఎవరి మీద రాలేదు. అది తను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు ఇప్పటికి, ఎప్పటికి కూడా. వాళ్ళు మీకు చెప్పాలనుకున్న కొన్ని మాటలు చాలానే ఉన్నాయి. "నువ్వు నాకు ఇంపార్టెంట్. నేను నిన్ను మర్చిపోలేదు. నేను నువ్వు చూసినంత ఇండిఫరెంట్ కాదు. ఆ విధంగా లేను. నాకు కొన్ని అవేర్‌నెస్ ఉన్నాయి నీ విషయంలో. కానీ సిట్యుయేషన్స్ వేరు. టైమింగ్ వేరు. కొన్ని అలా జరిగిపోయినాయి. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా వచ్చినాయి. కొన్నిసార్లు నేనే కొంచెం కష్టంగా ఫీల్ అయిన సిట్యుయేషన్ ఉంది నీతో. కానీ ఎందుకు చెప్పలేదు అంటే తనకంటూ ప్రైడ్ ఇష్యూ ఉంది. భయం ఉంది. రిజెక్షన్ భయం చాలా ఎక్కువగానే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ తన యొక్క సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ రీజన్. ఇంకొక విషయం, తను మాట్లాడితే తన ఎమోషన్స్ అన్నీ బయటికి ఎక్కడ కక్కేస్తారేమోనన్న భయం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళలో. అందుకే తను సైలెన్స్‌ని ఎంచుకున్నారు. మీకు మీ ఇద్దరు మీతో మాట్లాడే మీ ఇద్దరికి సంబంధించి ఎక్కువగా మీ పర్సన్ సైలెన్స్‌ని ఎంచుకుంటారు. బికాజ్ తను మాట్లాడితే ఎక్కడ తన లోపల ఇన్ని సంవత్సరాలుగా లోపల ఎన్నో, ఎన్నో కొన్ని లక్షల మాటలు, చెప్పుకోలేని, ఎక్స్‌ప్రెస్ చేయలేని అన్‌స్పోకెన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టలు దాటి బయటకొచ్చేస్తాయనేసి తను భయపడిపోతూ అక్కడితో సైలెన్స్‌ని చేసుకుంటున్నారు. సో, మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా గూడా తన మనసులో మీతో కన్వర్జేషన్స్ నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. నిరంతరం. అది అన్‌స్టాపబుల్. మీతో డైరెక్ట్‌లీ మాట్లాడట్ల. తను మీతో ఎప్పుడు నిరంతరం కనెక్ట్ అయ్యే ఉన్నారు. స్పిరిచువాలిటీలో అంటే ఎనర్జీస్ వైస్‌గా ఫుల్‌గా కనెక్ట్ అయ్యున్నారు మీకు. చాలా ఎక్కువగా. కొన్నిసార్లు మీరేం చెబుతారు అని తనకి తనే ఊహించేసుకుంటారు. అంటే తనకి తనే మీరు మాట్లాడేది కూడా మీ సైడ్ నుంచి కూడా మాట్లాడేసుకొని తనకి తానుగానే మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు కాదు, తన ఎంటైర్ ఇప్పటి వరకు జీవితం కూడా అలానే గడుచుకుంటూ వచ్చింది మీ ఇద్దరి మధ్య. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తన ఆహ్, అంటే డ్రీమ్స్ తన యొక్క పగటి కలలు మళ్ళీ రాత్రిళ్ళు గూడా కాదు. పగలే ఆలోచిస్తూ డ్రీమ్స్ మీ గురించి చేస్తూ ఉంటారనమాట. మీ ఇద్దరి మధ్య జరిగిన పాత కన్వర్జేషన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా ఎక్కువగా. సో, చెప్పలేని ఎన్నో మాటలు మీ ఇద్దరి మధ్యన ఉన్నాయమ్మా! అది మీకు తెలియకుండా మీ పర్సన్ గురించి. ఈ ఈ చెప్పలేని మాటలు ఆహ్, చాలా వెయిట్ అయిపోయినాయి తనకి. తనకి చాలా ఎక్కువగా వెయిట్ అయిపోయినాయి. చెప్పేస్తే బయటకొచ్చేసి ఫ్రీ అయిపోద్ది. అది చెప్పట్లేదు కదా! చెప్పకుండా తనలో తను దాచుకున్నారు. ఒక పక్కన ఇంత డీప్‌లీ కనెక్షన్ ఫీల్ అవుతున్న ఈ పర్సన్ నుంచి వచ్చే ఎనర్జీస్ మీకు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. అవే ఇక్కడ జరుగుతుంది. సో, ఆ ఎనర్జీస్ మీ ద్వారా ఇంత స్ట్రాంగ్‌లీ ఫీల్ అవుతారు. ఇది 1 ఇయర్, 2 ఇయర్స్ లేదు. చాలా ఇయర్స్, మెనీ ఇయర్స్ నుంచి నాకిక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్ ఇది. ఒక సంవత్సరమో, ఇన్ని నెలలు అని కాదమ్మా. మెనీ ఇయర్స్ నుంచి కన్వే అవుతున్న ఎనర్జీస్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ చాలా వెయిటెడ్ అయిపోయారు. తనింక మీతో మాట్లాడాలి అన్నది మస్ట్ అండ్ షుడ్ అసలు ఏది పెట్టుకోలేదు తను చెప్పాలంటే. ఇంక తనకెలా అలవాటయిపోయిందంటే తను మీతో మాట్లాడాలి అనుకుంటే తనకెప్పుడు మీరు తన పక్కనే ఉంటారు. తనెప్పుడు కావాలంటే అప్పుడు తను మాట్లాడేసుకోవచ్చు మీతో. తను ఎలా కావాలంటే అలా మాట్లాడేసుకోవచ్చు. సో, ఆ విధంగా తన జీవితాన్ని మీరు తన పక్కనే ఉన్నట్టుగా జీవిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇన్నర్ పీస్ చూడండి. సో, ఇన్నర్ పీస్ అంటే ఇప్పుడు నేను నా ఫీలింగ్స్ నుంచి ఆహ్, పారిపోకుండా వాటిని అర్థం చేసుకోవాలి అని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది కంప్లీట్‌గా. ముందు కన్‌ఫ్యూజన్, తర్వాత సైలెన్స్, ఇప్పుడు యాక్సెప్టెన్స్. ఇక్కడ వాళ్ళ మీ పర్సన్ తన యొక్క ఫీలింగ్స్‌ని ఫోర్స్‌ఫుల్లీ సప్రెస్ చేసేసారు కదా! ఫోర్స్‌ఫుల్లీ సప్రెస్ చాలా ఎక్కువగా చేసేసారు ఇన్ని సంవత్సరాలు కూడా. తన యొక్క ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకుండా అణగదొక్కేసుకొని. సో, ఇప్పుడు ఆ ఫోర్స్‌ఫుల్లీ సప్రెస్ చేసే విధానాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నారు.
అనేది తెలుస్తుంది. బికాస్ ఇన్నర్ పీస్ కోసం. ఒక పాయింట్‌లో నేను నిజంగా ఏం ఫీల్ అవుతున్నాను అని తనని తాను అడుగుతున్నారనమాట. మీ మీద ఉన్న ఈ ఎమోషన్స్‌ను భయము, ఈగో, కోపము, సర్కమ్‌స్టాన్సెస్ నుంచి వేరు చేసి చూడడం గూడా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అలా చేస్తున్నప్పుడు మీ పర్సన్‌కి ఒక రియలైజేషన్ కూడా వస్తుంది. మీరు అనే మీరు అంటే మీరేనమ్మా. సో, మీరు అనే పర్సన్ తన జీవితంలోకి ఎందుకు వచ్చారో ఇంకా తనకి పూర్తిగా ఆహ్, తెలియకపోయినా కూడా ఆహ్, ఈ కనెక్షన్ ఏది ఏమైనా తన జీవితం మీద చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది అనేది మాత్రం తనకు అర్థమవుతుంది. ఇంత డీప్ కనెక్షన్ ఎవరితోనూ ఇదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఇది ఒకరికి చెప్పుకునేది కాదు. ఎవరన్నా ఇలాంటి రిలేషన్, ఇలాంటి ఫీల్‌ని నాకు తెలిసి ఎవరు ఫీల్ అయ్యి ఉండరు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్న ఈ కనెక్షన్ అలాంటిది మీ పర్సన్‌కి. మీరిక్కడ వాళ్ళకి కేవలం ఒక పర్సన్ కాదు. మీ ఇద్దరి కనెక్షన్ వాళ్ళలో కొన్ని ఎమోషన్స్‌ని బయటకు తీసుకొని వచ్చేసింది చాలా గట్టిగా. అది వాళ్ళలో ఈ ఎమోషన్స్ ఉన్నాయా అని వాళ్ళకి కూడా తెలీదు. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో, ఆ ఎమోషన్స్‌ని కూడా మీ యొక్క కనెక్షన్ ద్వారా బయటకొచ్చేసినియి. ఆ పర్సన్‌కి తెలిసింది. తన వీక్‌నెస్ ఏంటి అంటే అది మీరే అనేసి తనకి తెలిసిపోయింది. తన ఎమోషనల్ ప్యాటర్న్స్‌ని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. తనకి నిజంగా కావాల్సింది ఏంటో తనకి తెలుసు. అదంతా తెలిసిపోయింది. అందుకే వాళ్ళిప్పుడు ఈ కనెక్షన్ గురించి ఆహ్, ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలనుకుంటున్నారు. తనకి ఇప్పటికొచ్చి అసలు మీ యొక్క ఈ స్పెషాలిటీ ఎందుకు అని ఇంకా భగవంతుడినే అడుగుతున్నారు. ఇంత స్పెషల్ ఎందుకు? ఇంత స్పెషల్ ఫీల్ ఎందుకు? సో, ఆ క్లారిటీ వస్తే నాకు పీస్ వస్తుందని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. రీయూనియన్ ఎనర్జీ చూడండి. రీయూనియన్ ఇట్స్ నథింగ్ బట్ మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి మాట్లాడితే మళ్ళీ మీ వైపు చాలా ఫుల్‌గా పుల్ బ్యాక్ బాగా ఇంకా ఆగట్లేదు. ఇంకా మాట్లాడాలి, మాట్లాడాలి, చెప్పుకోవాలి, షేర్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఈ విధంగా చాలా డీప్‌గా ఎమోషనల్ గూడా అయిపోయిన సిట్యుయేషన్‌లో అవి మీకు చాలా డీప్‌గా క్లారిటీ వచ్చేస్తది. మీకు తెలిసిపోతది ఆ విషయం. మీ దాకా వచ్చేస్తాయి ఎనర్జీస్. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని మీకు. సో, ఇక్కడ మనకి ఇన్నర్ పీస్ వచ్చిన తర్వాత న్యాచురల్లీ ఒక థాట్ వస్తుంది మీ పర్సన్‌కి. ఇంతకాలం దూరంగా ఉన్నాము. కానీ ఇంకొక్కసారి మళ్ళీ మాట్లాడితే ఎలా ఉంటుంది అని వెంటనే ఆహ్, తను ఆలోచిస్తున్నారు. సో, దానికే మనకి రీయూనియన్ ఎనర్జీ వచ్చింది. కానీ ఇది రీయూనియన్ ఎనర్జీ, రీకన్సిలేషన్ ఎనర్జీ కాదు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. రీయూనియన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రీకన్సిలేషన్. రీయూనియన్ అంటే ఒకసారి మళ్ళీ మాట్లాడుకునే విషయం. రీకన్సిలేషన్ అంటే ఒక్కసారి వచ్చినాక ఇంక మళ్ళీ విడిపోరు. ఇంకెవ్వరు ఇంకేమి బ్రేక్ చేయలేరు. రీకన్సిలేషన్ చాలా డిఫరెంట్ అనమాట. రీయూనియనే నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ జీవితం ఏదైతే ఉందో గతంలో జరిగిన సిట్యుయేషన్స్ అవి కంప్లీట్‌లీ ఎరేజ్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు వాళ్ళు. మీతో మాట్లాడిన సందర్భాలను కూడా ఇక్కడ మీ పర్సన్ మీరన్నా మర్చిపోయిన సందర్భాలుంటాయి. కానీ మీ పర్సన్ మాత్రం మర్చిపోయిన సందర్భాలే లేవు. మీ ఎక్స్‌ప్రెషన్స్, మీ మాటలు, మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ. ఏదో ఒక్క చిన్న మెమరీ గూడా వాళ్ళను మళ్ళీ, మళ్ళీ అదే ఎమోషనల్ స్పేస్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. చాలా డీప్‌గా. ఒకరోజు ఒక సిట్యుయేషన్ గుర్తొస్తే, ఆ రోజంతా అదే లూప్‌లో ఉంటారు. ఇంకొక రోజు ఇంకొకటేదో గుర్తొస్తుంది. ఆ రోజంతా అదే లూప్‌లో ఉంటారు. అదే లూప్‌లో జీవిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా. ఈ పర్సన్‌కి ఈసారి మనం మాట్లాడుకున్నప్పుడు పాతగా ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదన్నా మిస్‌కమ్యూనికేషన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే అవేమీ లేకుండా ఉండి మాట్లాడుకుంటే బావుంటుంది గదా! అని ఫీల్ అవుతున్నారు. ఇది రీయూనియన్ ఎనర్జీ అంటే డైరెక్ట్‌గా ఫిజికల్ మీటింగ్ అనేసి కూడా నాకు కన్వే అవ్వట్లేదమ్మా. ఎమోషనల్ రీకనెక్షన్ గురించి కూడా ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా తెలుస్తుంది. ఫిజికల్‌గా డైరెక్ట్‌లీ మీట్ అనేది ఏమి లేదిక్కడ. అది కూడా కన్వే చేస్తున్నారు. ఓకే. డివైన్ కనెక్షన్ చూడండి.
మన మధ్య ఉన్నది నేను మొదట అనుకున్న దానికంటే చాలా లోతైనది అని రోజులు గడిచిన కొద్దీ నాకు తెలుస్తుంది. ఆ చాలా లోతైనది అసలు లోత ఏంటి అనేసి ఇక్కడ మీ పర్సన్ తనని తాను తన జీవితంలో ఎందుకంటే నిన్నటికి మించి ఈరోజు ఇంకా లోతెళ్తుంది. ఈ రోజుకి మించి ఇంకా రేపటికి లోతెళ్తుంది. ఎళ్తూనే ఉంది కానీ ఈ రిలేషన్ నుంచి బయటికి మాత్రం రాలేకపోతున్నారు మీ పర్సన్. ముందు మీ మీ పర్సను ఈ కనెక్షన్‌ని ఒక నార్మల్ రిలేషన్‌షిప్‌గానే మాత్రమే జూసారు. ఆ తర్వాత ఆ ఒక్కసారి తనకి ఆ ఫీలింగ్, ఆ రిలేషన్ అనేది ఫిక్స్ అయిన తర్వాత, తన మనసులో తనకి తెలియకుండానే ఎనర్జీస్ తనని తనకున్న వస్తున్న ఎనర్జీస్‌కి తను సరెండర్ అయిపోయారు. ఎందుకు ఈ వ్యక్తి ఇంకా నా మైండ్‌లోకి వస్తూ ఉన్నారు అన్న క్వెషన్ ఇక్కడ మీ పర్సన్‌కే క్వెషన్ మార్క్ కింద అయిపోయింది. వాళ్ళ లోపల నుంచి ఏ కుదిపేస్తుందనమాట. ఎందుకంటే తను ఏ విధంగా ఆలోచించినా గూడా కొన్ని కనెక్షన్స్‌కి లాజిక్ అసలు ఎట్టి పరిస్థితుల్లో సరిపోదమ్మా. ఎందుకు కలిసాము? ఎందుకింత స్ట్రాంగ్ ఇంపాక్ట్ తిన మీదే? ఎందుకు డిస్టెన్స్ వచ్చినా కూడా ఎమోషనల్ ఈ ఫీల్ ఏది నాకు తగ్గలేదు తన పైన? ఇలాంటి ప్రశ్నలు వాళ్ళలో చాలా డీప్‌గా ఉన్నాయి. ఈ కార్డ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వాటికి. మీ ఇద్దరి కనెక్షను వాళ్ళకొక గ్రోత్ ఎక్స్‌పీరియన్స్‌గా కూడా మారింది. బికాజ్ ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్. వాళ్ళు మీ జీవితంలోకి కూడా ఏదో కారణంతోనే వచ్చారు అని మీ పర్సన్ చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు. చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఆ కనెక్షన్ ఏంటి? ఎందుకు? ఏంటసలు? ఏంటి? ఈ యొక్క కనెక్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? అందుకే ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ చేయలేకపోతున్నారు. అని తనకి తాను గూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంక ఎండ్ అయిపోయింది అని ఎన్ని సార్లు తనకి తాను అనుకున్నా కూడా దాని మీద స్టిక్ ఆన్ ఉండలేకపోతున్నారు. తన యొక్క ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మీతో ఎండ్ అయిపోయింది. ఇంకేమీ లేదు. నా జీవితం నాకంటూ ఒక జీవితం ఉంది అని తనకి తెలిసినా గూడా మీతో ఎండ్ చేసుకునే ఈ విధానం అసలు తన లోపల అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఓకే. ఎమోషనల్ రీయూనియన్ ఫైనల్ మనకి. ఎమోషనల్ రీయూనియన్ చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. మీకే తెలిసిపోవాలి. ఎవరమ్మా ఈ రీడింగు? ఎవరిది? ఈ యొక్క ఎనర్జీస్ ఇవన్నీ మీకు తెలిసిపోతుంది. మీ పర్సన్‌కి మీకు ఈ కనెక్షన్ మాదే మేడం. నేను ఫీల్ అవుతున్నా. ఇది నా పర్సన్‌ది అని ఒక్కసారి నాకు తెలియజేయండి. ఎవరిదిది? ఇంత ఎమోషనల్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే మాత్రం తను దాచుకున్నదంతా బయటకొచ్చేస్తది. ఇన్ని సంవత్సరాలు దాచుకుంది మొత్తం. ఎమోషనల్ రీయూనియన్ ఒక్కసారి బికాజ్ మీ ఇద్దరి మధ్య ఇంక జరిగేదంటూ ఉంటే అది ఎమోషనలే అవుతుందింక. బికాజ్ ఇన్ని సంవత్సరాలుగా ఇంక ఉండదు గదా! ఎంతకాలం ఉంటది? అది దాచుకోలేరు. ఎంత ప్రయత్నించినా ఇంక తనలో లేదిక ఖచ్చితంగా వచ్చేస్తది బయటికి. ఇక నాకు ఫిజికల్ రీయూనియన్ కన్నా ముందు హార్ట్ లెవెల్ రీయూనియన్ ఉంటుంది చూడండి అదే కనిపిస్తుంది. అది ఏ విధంగా మీ ఇద్దరు మాట్లాడుకున్నా మాత్రం అది తన మాట్లాడుకుంటే అది వచ్చేస్తది కాబట్టి తనలో తాను అది కప్పిపుచ్చేసుకుంటున్నారు. మాట్లాడకుండా సైలెన్స్‌ని చూజ్ చేసుకొని. సో, ఒక్కసారి జరిగిందంటే మాత్రం అది మొత్తము గూడా చాలా హెవీగా కట్టెలు దాటుకొని బయటకొచ్చేస్తదనమాట. అప్పుడింక ఈగో ఉండదు. ఈగో ఏది పనిచేయదు. ఈగో కూడా బయటికి పారిపోతుంది. పక్కకెళ్ళిపోవాల్సిందే ఆ వచ్చే ఫోర్స్‌కి. వాళ్ళు మొదటిసారి తన ఎమోషన్స్‌ను హానెస్ట్‌గా చెప్తారు. ఇంకా ఆగలేరింక. ఇంకంత ఫోర్స్ అది. నిన్ను చాలా మిస్ అయ్యాను. నిన్ను హర్ట్ చేశాను అనేది కూడా నాకు తెలుసు. నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన మధ్య జరిగిన దాన్ని నేను పూర్తిగా ఒక్క సెకను, ఒక్క జీవితంలో, ఒక్క నిమిషం కూడా నా జీవితంలో ఒక్క రోజు కూడా మర్చిపోయింది లేదు. అవి నాతో నిరంతరము జీవిస్తూనే ఉన్నాయి. ప్రతీదీ. చాలా ఎగ్జాంపుల్‌గా 1 ఆర్ 2 వర్డ్స్ నేను మీకు చెప్తున్నాను. ప్రతీదీ మీకు కన్వే చేసేస్తారు. ఇక నాకు ఫిజికల్ రీయూనియన్ కంటే ఎమోషనల్ రీయూనియన్ ఎందుకు నాకిక్కడ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఆహ్, రీయూనియన్ అనేది ఇద్దరి సర్కమ్‌స్టాన్సెస్ కమ్యూనికేషన్‌కి సంబంధించిందమ్మ. సో, అది గూడా మీకు అంత డిఫరెంట్‌గా ఉండొచ్చు బహుశా. బట్ ఎమోషనల్ రీయూనియన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ తెలియజేస్తున్నారు యూనివర్స్. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఆహ్
చాలా డీప్ కనెక్షన్ నాకు ఈరోజు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఈ ఈ రీడింగ్ ఎవరికి సంబంధించిందో మరి. స్పిరిచ్యువల్ టెస్ట్‌తో మొదలైంది. ఫీలింగ్స్ చెప్పలేకపోయారు. తనలోకి వెళ్లారు. పీస్ పొందారు. మళ్ళీ కనెక్షన్‌ని గుర్తించారు. అగైన్ రీయూనియన్ ఎనర్జీ వచ్చింది మనకి. ఎమోషనల్ రీయూనియన్ వచ్చింది. ఈ కనెక్షన్ మీ పర్సన్‌కి ఒక అన్‌ఫినిష్డ్ ఎమోషనల్ చాప్టర్ అమ్మ. ఆ అన్‌ఫినిష్డ్‌గా ఉంచడం తన వల్ల అవ్వట్లేదు. మీకొక నిజం చెప్పాలి. ఈ అన్‌ఫినిష్డ్ అంటే ఇక్కడ బికాజ్ తనలోనే ఉండిపోయినవి అవన్నీ క్లియర్ చేసుకోవాలి అని తను చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అది క్లియర్ అయిపోతే ఇంకా అన్‌ఫినిష్డ్‌గా ఉండదు. మీకొక నిజాలు చెప్పాలి. తన ఎమోషన్‌ని క్లియర్‌గా మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఏదో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌ని మీతో క్లియర్ చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా పీస్‌ఫుల్ రిజల్యూషన్ తెచ్చుకోవాలి మీ బంధానికి సంబంధించి అనేది ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ తనకి తాను ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో మీ గురించి. మీ పర్సన్ నిన్ను మర్చిపోయానని నాకు నేనే ఎన్ని సార్లు చెప్పుకుంటున్నానని నాకు తెలుసు అని చాలా సార్లు తనకి తానే అనుకున్నారు. కానీ మర్చిపోయాను అనుకుంటున్నారు కానీ, అది ఒక్కసారి తీసుకుంటేనే తన జీవితంలో ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా ఇంప్లిమెంట్ చేసే ఈ పర్సన్ మిమ్మల్ని మీ విషయంలో ఎన్ని సార్లు స్ట్రాంగ్‌గా తన డెసిషన్ తీసుకున్నా కూడా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాజ్ కొన్ని కనెక్షన్స్ ఆహ్, మనసుకి నువ్విది చెయ్యి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి డిలీట్ చేయలేం. ఆ కనెక్షన్స్ అలా చేస్తే ఇంకా, ఇంకా భగవత్ శక్తి ఎక్కడ ఇది బికాజ్ ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్. డివైన్ కనెక్షన్‌లో అలాంటివి జరగవు గదా! సో, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతీదీ కూడా మీ పర్సన్‌కి చాలా క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టు ఇప్పటికీ అన్నీ గుర్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ మీకు చెప్పాల్సినవి చెప్పలేదు. మీ పర్సన్ చెప్పలేని యొక్క సైలెన్స్ మీకు చాలా డిఫరెంట్‌గా కనిపించుండొచ్చు. కానీ తన లోపల మాత్రం అదంతా అంత సులభంగా, ఈజీగా ఏదో లేదు. తను మోసే బర్డెన్ తనకుంది. తన ఫీలింగ్స్, తన ఓన్ ఫియర్స్ తనకంటూ ఆ టైంకి ఇంక అంతే. తను అంతకు మించి ఇంకేమి మాట్లాడలేని సిట్యుయేషన్ తనది. అది తన యొక్క నేచర్. మీరు మీ పర్సన్ ఇట్లా దూరంగా ఉన్న సమయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ అది ఇంకా ఎక్కువగా మీ పర్సన్‌కి చాలా ఎక్కువగా ఫీల్ అయ్యారు. అది ఇంకా కన ఆహ్, కనెక్ట్ చేసేసింది మీ పర్సన్ ఇంకా స్ట్రాంగ్‌గా. ఇంకా స్ట్రాంగ్ చేసేసింది. ఇప్పుడు మీ పర్సను గతాన్ని అదే కోణంలో చూడటం లేదు. ఇక్కడ మిమ్మల్ని కొంచెం గూడా ఏ రోజు మీ పర్సన్ బ్లేమ్ చేయరమ్మా. తన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటే చాలు అని మాత్రమే అనుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని. మీ పర్సన్‌కి ఒక్కొక్కసారి ఒక థాట్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి మాట్లాడాలి. ఏదో ప్రూవ్ చేసేయాలని కాదు. ఏదన్నా ఫోర్స్‌ఫుల్లీ ఈ విధంగా ఉందాము, ఇలా చేద్దామని అడగడానికి కూడా కాదు. కేవలం ఆనెస్ట్‌గా తన మనసులో ఉన్న భావాల్ని మనసు విప్పి మాట్లాడుకోవడానికి మాత్రమే. మీ పర్సను అసలు డెస్టినీ ఏం రాసిందో నాకు తెలియదు. నీ నీతో నాకు ఈ కనెక్షన్ ఎందుకిలా వచ్చిందో నాకు తెలియదు అని ఎన్నో సార్లు ఫీల్ అవుతారు. కానీ ఒక విషయం మాత్రం మీ పర్సన్‌కి తెలుసు. మీరు మీ పర్సన్ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన విషయం ఏదైతే ఉందో, ఇది సాధారణమైన కనెక్షన్ అయితే ఖచ్చితంగా కాదు. నా అంతట నేను వెళ్ళి కనెక్షన్‌ని ఈ విధంగా ఫీల్ అవ్వడం అయితే కాదు. దీంట్లో ఏదో ఉంది. అది మీ పర్సన్‌కి తెలియదు. ఇట్స్ డివైన్ కనెక్షన్ అని చెప్పేసి. మీరు మీ పర్సన్ జీవితంలోనే ఏదో మార్చి వెళ్లారు అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు మీ పర్సన్. అందుకే మీ పర్సన్ నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు. నిశ్శబ్దాన్ని ఎంచుకున్నా కూడా మీ పర్సన్ లైఫ్‌లో మీ గురించి ఉన్న ఆహ్, స్టోరీ అంటే లైక్ జీవితం. మీతో ఉన్న ఈ జీవిత ప్రయాణం అయితే ఎప్పుడు ఎండ్ చేయలేదు మీ పర్సన్. అసలెప్పుడు ఎండ్ చేయలేదమ్మా. నాకు యాజ్ ఆఫ్ నౌ కన్వే అవుతున్న ఎనర్జీస్‌ని మాత్రమే నేనిక్కడ చెప్పగలుగుతున్నా. మీ పర్సన్ మనసులోని ఫీలింగ్స్. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. జెమినీ మిథున రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి,
లియో సింహరాశి, లియో సింహరాశి, ఏరీస్ మేషరాశి, పాయసిస్ మీనరాశి, లీబ్రా తులారాశి, టారస్ వృషభ రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి. సో ఈ రాశుల వాళ్ళు ఉన్నారమ్మా. ఓకే. సో ఎవరు ఇది మీ పర్సన్‌కి సంబంధించిన రాసన్న అవ్వచ్చు. మీది మీకు సంబంధించిన రాసన్న అవ్వచ్చు. ఓకే. ఆర్ ఇద్దరివి గూడా ఉండొచ్చు. ఓకే. సో దట్స్ ఆల్. థాంక్ యూ.